వేసవిలో మూగజీవాలకు దాహతిని అందించే భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో నీటి తొట్టెలను పక్షుల కోసం జంతువుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిపిన కార్యక్రమం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు చేత, కమిషనర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ వేమూరి బుచ్చి తదితరులు బాగున్నారు. ఎప్పటి నుంచి ఉంది మేడం? చిన్న బాబన్నా తిను సరిపోయింది. వెనకుండాలి అది అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ యానిమల్ డే దశగా ఈరోజు 50 డివిజన్లలో ఈ జంతు ప్రేములకు ఎక్కడైతే వాటిని సంరక్షిస్తారు అక్కడ ఏర్పాటు చేయాలి. నువ్వు తీసిన పెట్టినప్పుడు యాక్చువల్గా మొన్న మహిళా దినోత్సవం కనుక తమ దగ్గర మన హోమ్ మినిస్టర్ గారు అయితే మన జిల్లాలో మధ్యలో మంది ఇంకా ఎన్నికి రావాలి మేడం గారు. సార్ కొద్దిగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం వరల్డ్ వెటనరీ డేగా జరుపుకుంటున్నాము. సో ఈరోజు వరల్డ్ వెటనరీ డే సందర్భంగా ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ ద్వారా పక్షుల కోసం, జంతువుల కోసం నీటి తొట్టిని దాదాపు ఒక 50 తొట్టిని ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా పక్షుల కోసం కూడా నీటి సరఫరా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎక్కువ మనము ప్రజల కోసం చలివేంద్రం అవి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాటితో పాటు మనకున్న ఇక్కడ ఉన్న జంతువులు, పక్షుల కోసం కూడా సమ్మర్ సీజన్స్ వారు కూడా ఈక్వల్లీ ఇబ్బంది పడతారు. కాబట్టి దాన్ని గుర్తించి జంతువుల కోసం, పక్షుల కోసం నీటి ప్రొవైడ్ చేయడానికి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న అనిమల్ వెల్ఫేర్, అనిమల్ లవర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడ సేవ్ ద అనిమల్ ఫౌండేషన్ చాలా యాక్టివ్గా అనిమల్ వెల్ఫేర్లో ఇక్కడ పనిచేస్తున్నారు. సో అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లా ప్రజలు అందరూ కూడా మీకున్న ప్రజలు మీ నైబర్స్తో పాటు అదర్ జంతువులు, పక్షుల కోసం మీ వైపు నుంచి కూడా వారికి వాటర్ ప్రొవైడ్ చేయండి. ఈరోజు వరల్డ్ వెటనరీ డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. దానికి గాను గౌరవ కలెక్టర్ గారు మాకు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషం. కలెక్టర్ మేడం గారు ఎప్పుడు మేము ఏది అడిగినా కూడా కాదనకుండా ఒక మంచి కార్యక్రమం అన్నప్పుడు చిన్నదా పెద్దదని కూడా చూడకుండా అవసరాన్ని బట్టి అందరికీ అందుబాటులో ఉండడం అనేది మన అదృష్టం. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పక్షులకు, జంతువులకు వాటర్ అందించడం అనే కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ చేపట్టింది. దానికి కానీ పార్కుల్లో మనము మట్టి కుండల్లో ఉట్లు కట్టి ప్రతి చెట్లకి కూడా నీళ్లు పోసి పెట్టడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే కుక్కలకి
సిమెంటు కుండీల్లాగా కట్టించి దాన్ని తొట్టెలు పెట్టి అక్కడక్కడ దాన్ని నీళ్లు పోసి పెట్టడం అనేది రెండో కార్యక్రమం. ఈ రెండిటి వలన పక్షులకి అటు జంతువులకి కూడా ఎండాకాలం మనమే బయట ఉండి తిరగలేకపోతున్నాము. ఈ వేడికి తట్టుకోలేక ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఎక్కడ మజ్జి దొరుకుతాయని చూస్తుంటాము. కానీ కుక్కలు నోరు తెరిచి అడగలేవు, పక్షులు కూడా అడగలేవు, మూగజీవాలు కాబట్టి వాటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకుంది. కాబట్టి అటు భారత ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమన్న ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క ఒంగోలు మన ఎమ్మెల్యే గారు కూడా సూచనల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే దీన్ని జంతు ప్రేమికులు దివ్య, సికిందర్ వీళ్ళు కూడా, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఎస్పీ గారు కూడా దీనికి ముందుకు రావడం అనేది మాకు నిజంగా చాలా సంతోషం అండి. అందరూ కూడా సంరక్షించినప్పుడు మాత్రమే అందరూ అనుకున్న బాధ్యతను మనం నెరవేర్చగలవని అవుతాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మిగతా వాళ్ళు ఎక్కడ సరే ఒకవేళ ఒక్కోసారి నీళ్ళు ఎక్కువ తాగేసినందువల్ల నీళ్ళు అయిపోతే కనీసం ప్రజలు కూడా పబ్లిక్ కూడా దాన్ని చూసి వాటికి కూడా అందులో తొట్టులో నీళ్ళు పోసే విధంగా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సమ్మర్ని అందరూ కూడా సమ్మర్కి భయపడకుండా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రపంచ వెటర్నరీ దినోత్సవ కార్యక్రమం ఒంగోలు స్థానిక ఎన్టీఆర్ కళాభిష్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ ప్రసన్న, పశుసంవర్ధక జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బేబీ రాణి, పశుసంవర్ధక శాఖ వైద్యులు పాల్గొన్నారు. చదివి వినిపిస్తారు. విపత్కర పరిస్థితుల్లో అందించిన సేవలు ఎంతో విలువైనవి. ఈ ప్రయత్నంలో సహకరిస్తున్న ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థలకు crucial work that you are doing. So we are recognizing your work for the benefit of society, of livestock resources, and the advancement of medical knowledge. రాఘవయ్య గారు, డాక్టర్ రాఘవయ్య గారు, డీడీ గారు వచ్చారు. రాఘవయ్య గారు, శివరామకృష్ణ. వరల్డ్ వెటర్నరీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మంత్ లాస్ట్ సాటర్డే వరల్డ్ వెటర్నరీ డేగా మనం జరుపుకుంటున్నాము. సో ఇప్పుడు జేడీ గారు కూడా చెప్పారు, ఈ సంవత్సరం అనిమల్ హెల్త్ టేక్స్ ఎ టీమ్ అనే థీమ్తో ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరానికి ఈ టీమ్. సో దీంట్లో మనం చూస్తే అంటే ఒక టీమ్గా అపార్ట్ ఫ్రమ్ వెటనరీ డాక్టర్స్, అదర్ పారామెడికల్ స్టాఫ్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ అండ్ ఆల్ ద టీమ్స్, దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అదర్ సిబ్బంది, అదేవిధంగా ప్రజలు, మరి అందరినీ కలిసినది ఒక టీం. మరి అందరూ కావాలి ఒక అనిమల్ హెల్త్ని మనం ఎన్షోర్ చేయడానికి అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాము. సో దీంట్లో మొట్టమొదటిగా మీ అందరితో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో మీ అందరికీ కూడా తెలుసు, ఇన్ జనరల్ మెడికల్ ప్రొఫెషన్ని ఒక పవిత్రమైన ప్రొఫెషన్గా అందరూ కూడా గుర్తించినది. ఎందుకంటే ఒక ప్రాణాన్ని రక్షించడం, కాపాడడం, ఒక హెల్తీ ఆరోగ్యమైన జీవితాన్ని ప్రజలు అంటే పొందాలంటే మెడికల్ ప్రొఫెషన్, మెడికల్ సేవలు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కూడా ఇంకా పవిత్రమైనది అని దేంట్ని చెప్తామంటే ఈ వెటనరీ ప్రొఫెషన్. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ ఉన్నారు, డాక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు వారికి ఏం ప్రాబ్లం అనేది వారే చెప్తారు. ఏ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినా డాక్టర్ మనల్ని అడుగుతారు, మీకు ఏం చేస్తుంది, ఎప్పటి నుంచి ఉంది అని మనల్ని అడిగి తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేస్తారు. బట్ అనిమల్స్ దగ్గర అలా లేదు. అనిమల్స్కి వారికి ఎటువంటి ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అనేది మీరే తెలుసుకుని మీరు చేస్తున్నారు. అటువంటి అంటే మాటలు రాని ఒక జంతువులకు వైద్యం చేయడం, వారిని కాపాడడం, రక్షించడం అనేది మెడికల్ ప్రొఫెషన్ కంటే ఇంకా పవిత్రమైనది అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్. అటువంటి మంచి సేవల్ని చేస్తున్న మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా అభినందనాలు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. స్థానిక ఎంసీ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలుసా, ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉండేవాడు, నేను యూత్ కాంగ్రెస్ లో ఉండేవాడిని.
మరి నేను తిరుపతి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని, ఆయన పులిచెర్ల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన ఉండేవాడు. మరి ఆయన అదృష్టవంతుడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 2021 కాదు, ఎన్ని ఒకటి గ్యాసు నాకు తెలుసు మొత్తం. ఇదే ఊరికే చెప్పుకుంటున్నాడు కానీ నాకంటే ఆయన 6 సంవత్సరాలు పెద్ద. వాళ్ళ అమ్మకు కూడా ఆయన ఇప్పుడు పుట్టింది ఆయన తెలియదు. ఇది వాస్తవం. నాకెట్ట తెలుసు అంటే మా ఊరు పక్కళ్ళు కాబట్టి తెలుస్తాయి. విజయేంద్ర సంగతులు నాకు తెలుస్తాయి, నా సంగతులు ఆయనకు తెలుస్తాయి. కానీ ఒక్కటి మాత్రం, కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన మంత్రి అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు అడగొచ్చి ఎట్టయ్యాడు? ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడు తగాదా పడితే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆలోచించాడు. రామారావు ఫోన్ చేసి చెప్పాడు, ఏమని? మీతో అలయన్స్ చేస్తాను, మీతోనే కలిసిపోతాను, ఏడీఎంకే డిఎంకే లాగా మీతో కలిసిపోతానని రామారావు ఫోన్ చేస్తే నేను పివి నరసింహారావు దగ్గరగా ఉన్నాను ప్రధానమంత్రి గారికి. ప్రధానమంత్రి గారు ఎన్టీ రామారావు మాటను కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడినే ముఖ్యమంత్రి చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండింది ఆ రోజు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మరి ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంది ఆయన అడ్మినిస్ట్రేషన్. కాకపోతే ఏంటంటే 40 ఏళ్ళలో భారతదేశం ఎట్లుండాలి? ఈరోజు కడుపుకు ఆకలికి వాడు అల్లాడుతున్నాడు, వాడికి అన్నం పెట్టడంలే. నాకు తెలిసి ఒక అబ్బాయి మదనపల్లిలో బీటెక్ పాస్ అయ్యాడు, ఎంటెక్ పాస్ అయ్యాడు, పిహెచ్డి కూడా పాస్ అయిందాడు. మోహన్ బాబు అని ఒక ఆయన కాలేజీలో పని చేస్తున్నాడు, 10 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్. వాడు రోడ్లో ఉన్నాడు, దిక్కు లేకుండా ఉన్నాడు. ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచించాలి. అంతేగాని మరి లక్షల కోట్లు కుమ్మరిస్తా ఉన్నాడు అమరావతిలో. చూద్దాం, కొంచెం టైం కూడా మనం ఇవ్వాలా. అర్జెంటుగా పోయి గొంతు పట్టుకోవడం మంచిది కాదు. చూద్దాం, కొంచెం టైం ఇద్దాం. అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఇంప్రూవ్ అయింది, అంతవరకు నేను ఒప్పుకుంటాను. మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ప్రభుత్వం అందించే నిషేధ కాల వృత్తిని ఒంగోలు కలెక్టర్ తమ్మిమన్సారి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సముద్రంలో వేట నిషేధం కాలంలో మత్స్యకార భరోసా సముద్రంలో వేట నిషేధం కాలంలో మత్స్యకారు ఒకసారి ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మత్స్యకారు అందరూ దురావేసుకొని వేటకు వెళ్ళకుండా ఆ చేపల కోసం కూడా వెళ్ళకుండా ఉంటారు. కాబట్టి గత 2014లో దీన్ని తమిళనాడు వెళ్ళి విషయాన్ని 2000 వేసిన తర్వాత 4000 వేసాడు. ఆ 4000 వేసిన తర్వాత అందరికి ఇచ్చారు. లెక్కలు తీసి జగన్మోహన్ రెడ్డి అలా చేసడం వల్ల తగ్గిపోయింది మత్స్యకార భరోసా. ఇప్పుడు మనందరూ కూడా ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. అలాగే కలెక్టర్ మేడం గారికి, మన జైలు గారికి వస్తుంది. కానీ 20,000 కూడా సాగు. 2,000 2 నెలల పాటు 60 రోజుల పాటు నిషేధ కాలంలో గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా 10,000 ఇచ్చేవాళ్ళు. అది కూడా 1,16,613 మందికి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 20,000 చేస్తూ 1,29,178 మందికి మత్స్యకార భరోసా ఇవ్వబోతున్నారు. ఇంకా కొంతమందికి అనివార్య కారణాల వల్ల లబ్ధిదారులు అనర్హులుగా ఉన్నారు. మన జేడీ గారు అవన్నీ కొంచెం సరిచేసి వాళ్ళకు కూడా లబ్ధి చేకూరేలా చేయాలని మన జేడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. కాబట్టి మత్స్యకార భరోసా గత గవర్నమెంట్లో 10,000 ఇచ్చింది. వీళ్ళ అన్న ప్రకారంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అన్నమాట ప్రకారంగా 20,000 లబ్ధిదారు వాటాలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మత్స్యకార భరోసా అమౌంట్ని 10,000 నుంచి 20,000గా పెంచడం జరిగింది. ఆ కార్యక్రమం ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలంలో
జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్గా నిర్వహిస్తున్నాము. మన ప్రకాశం జిల్లాలో 5501 ఫిషర్మ్యాన్ని దీనికి బెనిఫిషరీస్గా గుర్తించడం జరిగింది. వారికాను 11,20,00,000 అమౌంట్ వారి ఖాతాలోకే డైరెక్ట్గా జమ చేయడం జరుగుతున్నది. సో ఈరోజు కలెక్టరేట్లో బెనిఫిషరీస్ అందరికీ కూడా మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నమస్కారం.